హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర అయితే వర్ణయాగం చేశారండి. వీడియోలో అయితే మీరు కూడా చూసేయండి. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి కూడా అంటారు కదండి. ఈ పౌర్ణమి రోజైతే ఇక్కడ స్వామి సన్నిధిలో స్వామివారికి వర్ణయాగం అయితే చేశారు. 108 కుండలతో 108 టెంకాయలతో ఈ విధంగా 108 కుండలల్లో కూడాను పసుపు నీళ్ళు, అలాగే కుంకుమ నీళ్ళు, విభూది నీళ్ళతో అయితే స్వామివారికి అభిషేకాలు చేసి యాగాలు చేసి స్వామివారికి ఈ విధంగా ఈవినింగ్ టైంలో అయితే గిరి ప్రదక్షిణ చేశారండి స్వామివారికి. ఈ పవిత్రమైన రోజున ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించినా మంచి జరుగుతుందనే నమ్మకంతో వర్ణయాగం అయితే చేశారు. ఇలాగా గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర అయితే వర్షాలు పడాలని మనం కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందామండి. ఈ పర్వదినాన రైతులు ఎక్కువగా వ్యవసాయం పనులు చేయడానికైతే ఈ రోజు నుంచి మొదలు పెడతారు. గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర అయితే ప్రతి పౌర్ణానికి కూడా చాలా బాగా జరుగుతుందండి. ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈవినింగ్ టైంలో ఇలాగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తారండి. మీరు కూడా ఈ విధంగా చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చూడండి, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి, పార్వతమ్మ, ఈ విధంగా సిద్ధలయ్య స్వామి అయితే ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. కొండపైన అయితే ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. కొండపైన చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి స్వామివారి దగ్గర. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది గౌరీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్. ఈవినింగ్ టైంలో ఇలాగా స్వామివారికి పల్లకిలో అయితే గిరి ప్రదక్షిణ చేశారు.